చిన్నికి బాగా నయమైందని చెప్పి కావేరి గుడికి వచ్చి తన మొక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటుంది. అలా మెట్లు మొత్తం దీపాలు పెట్టి మెట్ల మీద మోకాళ్ళతో నడుచుకుని ఆ దేవుడికి దండం పెట్టుకుని వస్తూ ఉంటుంది. ఇదంతా చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నాకు నయమైందనే కదా ఈ ఉషా టీచర్ ఇలా చేస్తున్నారు, కాబట్టి తిను ఉషా టీచర్ కాదు మా అమ్మే, నాకు తెలుసు అని చెప్పి చిన్ని అయితే తన దగ్గరికి వెళ్తుంది. తనైతే తన మొక్కు చెల్లించుకొని అటుగా వస్తూ ఉంటుంది కావేరి. అది చూసి చిన్ని అక్కడికి రావడం చూసి ఏంటి చిన్ని ఎలా వచ్చావని చెప్పి అడుగుతుంది. ఏంటి, ఇప్పటికీ కూడా మీరు మా అమ్మని ఒప్పుకోరా టీచర్ అని చెప్పి అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను మీ అమ్మని కాదు, నేను మీ టీచర్ అమ్మని, చచ్చిపోయిన మీ అమ్మ ఎలా తిరిగి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చిన్ని తన చేతిలో ఉన్న పేపర్ని చూపించి, మరి ఇదేమంటారు, మరి నేను మీ కూతుర్ని కాకపోతే, మీరు మా అమ్మ కాకపోతే ఈ నా వివరాలన్నీ మీకు ఎలా తెలిసాయి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓ ఇదా, ఇవి మీ మామయ్య నాకు ఇచ్చాడు, మీ మామయ్య చెప్తే నేను రాశాను అంతే, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పి అంటుంది. అది వినగానే చిన్ని అయితే సరే టీచర్, మీరు మా టీచర్ అమ్మే కదా, మా అమ్మ అయితే అస్సలు కాదు కదా, సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. అది చూసి కావేరి అయితే ఏంటి చిన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది. మా అమ్మ చనిపోయింది కదా, నేను కూడా మా అమ్మ దగ్గరికే వెళ్తున్నాను టీచర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది విని కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చిన్ని, ఏం చేస్తున్నావు, చిన్ని ఆగు చిన్ని అంటూ చిన్ని వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక చిన్ని అయితే అక్కడి నుండి దూకేయడానికి వెళ్తుంది. అది చూసి కావేరి గట్టిగా పిలిచి, చిన్ని చిన్ని, నేనే మీ అమ్మని, నేను టీచర్ అమ్మని కాదు, నేను మీ అమ్మ కావేరిని అని చెప్పి గట్టిగా వస్తుంది. దాంతో చిన్ని ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తుంది. అవును చిన్ని, నేను మీ అమ్మని అని చెప్పి కావేరి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.